T20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరింది. టోనీ నుంచి 18 జట్లు ఇంటిదారి పట్టాయి. ఇంకా మిగిలింది 2 జట్లే. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఈ ఫైనల్ ఫైట్ కు అహ్మదాబాదే ఆతిథ్యం ఇవ్వబోతోంది. స్వదేశంలో ఫైనల్ ఆడబోతున్న టీమిండియాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సూపర్ 8 దశలో ఇబ్బంది పడినప్పటికీ సెమీస్ లో అద్భుతంగా రాణించింది. బలమైన జట్టు అనుకున్న సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. సఫారీ జట్టుపై అలవోకగా గెలిచింది. దీంతో ఫైనల్లోనూ హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ ఢీకొట్టడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ఫైనల్ ఉరూతలూగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాంఖడేలో జరిగిన రెండో సెమీస్ ను మించిన రేంజ్ లో సాగాలనుకుంటున్నారు. అయితే ఒకవేళ ఫైనల్ రోజు వర్షం పడితే ఏం జరుగుతుందనే చర్చ అభిమానుల్లో ఉంది. ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డేను కేటాయించారు. 8న ఆట సాగకపోతే 9న ఆడిస్తారు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడి తెరిపినివ్వకపోతే ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్లీ కొనసాగిస్తారు. షెడ్యూల్ ప్రకారం 8నే మ్యాచ్ ను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే అదనంగా 2 గంటల సమయాన్ని పెంచుతారు. ఫైనల్లో ఫలితం తేలాలంటే 2 జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పునైనా ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ దశ, సూపర్ 8 దశలో అయితే ఫలితం తేలడానికి కనీసం 5 ఓవర్లైనా ఆడాలి. నాకౌట్ దశలో మాత్రం కనీసంగా 10 ఓవర్ల చొప్పునైనా ఆడాల్సిందే. మ్యాచ్ లో 2 జట్లు సమానంగా పరుగులు సాధిస్తే అప్పుడు సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైతే మళ్లీ సూపర్ ఓవర్ ఆడిస్తారు. అప్పుడు కూడా టై అయితే ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ రోజుతో పాటు రిజర్వ్ డేన కూడా పూర్తిగా ఆడేందుకు అవకాశం లేకపోతేనే 2 జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. కనీసం 10 ఓవర్ల చొప్పునైనా ఆట సాధ్యం కానప్పుడే ఈ నిబంధనను అమలు చేస్తారు. టై అయినప్పుడు సూపర్ ఓవర్లు సాధ్యం కాకపోయినా 2 జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. నిజానికి ఫైనల్ కు ఎలాంటి రెయిన్ థ్రెట్ లేదని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అభిమానులు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ సాగాలని కోరుకుంటున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. టీమిండియా మాత్రం 2 సార్లు విశ్వకప్ ను ముద్దాడింది. 2007లో ధోని కెప్టెన్సీలో తొలిసారి T20 వరల్డ్ కప్ సాధించింది. 2024లో జరిగిన T20 వరల్డ్ కప్ లోను రోహిత్ శర్మ కెప్టెన్సీలో విశ్వ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ గెలిస్తే తొలిసారి వరల్డ్ కప్ సాధించినట్టు అవుతుంది. భారత్ గెలిస్తే 3వ వరల్డ్ కప్ ఖాతాలో పడుతుంది. వరుసగా 2 వరల్డ్ కప్లు గెలిచిన జట్టుగాను టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది. T20 వరల్డ్ కప్ అందుకున్న ఆతిథ్య జట్టుగాను రికార్డుల్లో నిలుస్తుంది. మొత్తంగా ఫైనల్లో ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.